వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 22. క్లాస్లో ఉన్న సురభికి తన పెద్దమ్మ అక్క బ్రతికే ఉన్నట్లు వాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఇదే చివరి అవకాశం అంటూ ఒక మెసేజ్ వచ్చింది. అది చూసిన సురభి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అవతల ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఛా అనుకుంటూ మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేసింది. ఇంతలో క్లాస్ తీసుకుంటున్న ప్రొఫెసర్ అది గమనించి, సురభి, వాట్ ఈస్ దిస్? ఇది క్లాస్ అనుకుంటున్నావా లేదా నీ రూమ్ అనుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటతో లేచి నుంచున్న సురభి సారీ సార్ అని అంది. కానీ ప్రొఫెసర్ ఏమాత్రం శాంతించకుండా నో ఎక్స్క్యూజెస్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని అరవడంతో ఇక చేసేదేం లేక తన బ్యాగ్ తీసుకొని క్లాస్ బయటికి వచ్చింది సురభి. అయినా తనని క్లాస్ నుంచి పంపించినందుకు ఆమెకు బాధగా లేదు. కేవలం ఆమె ఆలోచన అంతా ఆ మెసేజ్ పైనే ఉంది. నేను ఈ మెసేజ్ను నమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఈ మెసేజ్ నమ్మి అలా వెళ్ళిపోతే ఒకవేళ అది ఫేక్ అయితే, లేదా మా నాన్న అపోనెంట్స్ ఎవరైనా నన్ను ట్రాప్ చేసి నాన్నని బెదిరించడానికి పంపించారేమో. అసలు నిజంగా పెద్దమ్మ అక్క బ్రతికే ఉన్నారా? వాళ్ళు బ్రతికే ఉంటే నాన్నకు కనిపించకుండా ఎన్ని రోజులు తప్పించుకోవడం అంత ఈజీనా? ఏమో, లక్ బాగుండి ఒకవేళ వాళ్ళు బ్రతికే ఉంటే ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళని మిస్ అవుతానేమో. లేదు, అలా జరగకూడదు. ఒకసారి వెళ్ళి చూస్తేనే బెటర్. అవును, వెళ్తాను. నా లైవ్ లొకేషన్ ఆన్ చేసి విరాజ్కి మమ్మీకి సెండ్ చేసి ఆ తర్వాతే అక్కడికి వెళ్తాను అని ఫిక్స్ అయిన సురభి అనుకున్నదే తడవుగా తన లైవ్ లొకేషన్ని తల్లికి తమ్ముడికి పంపించి ఆ ప్లేస్కి బయలుదేరింది. అదే సమయంలో, ఏరా వీరేంద్ర, ఆ చంద్రగాడి కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఈశ్వర్. తెలిసింది నాన్న, ఒక వల వేశాను. ఆ వలలో ఆ యమ్మి చిక్కుకునేలా ఉంది. ఒక్కసారి చిక్కుకుంటే దాని తండ్రి పొగరు దిగేంత వరకు దాన్ని వదిలిపెట్టను అని చెప్పాడు వీరేంద్ర. జాగ్రత్త, ఎంత కాదనుకున్నా అది నీ అత్త కూతురు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అన్నాడు ఈశ్వర్. అత్త కూతురా ఇంకేమన్నానా? మీ నాన్న కన్న కొడుకువైన నిన్ను కాదని అల్లుడైన ఆ చంద్రగాడిని ఎమ్మెల్యేని చేశాడు. నిన్నేమో ఇదిగో ఇలా 4 కాళ్ల కుర్చీకి పరిమితం చేశాడు. ఎలాగైనా దాన్ని బంధించి తీసుకొచ్చి నా మామగాడి పొగరు దించుతాను అంటూ రగిలిపోతున్నాడు వీరేంద్ర. మనకు కావలసింది ఆ చంద్రగాడికి మీ తాతకి ఉన్న పొగరు దించడం. దానికోసం నా మేనకోడల్ని మాత్రం హింసించక దాన్ని చక్కగా పెళ్లి చేసుకో. దాని తండ్రి రాజకీయానికి నువ్వే వారసుడివి కావాలి అని చెప్పాడు ఈశ్వర్. పెళ్ళా చేసుకుంటాలే నాన్న, కానీ కాపురం మాత్రం చేయను. నాకు నచ్చిన అమ్మాయి వేరే ఉంది. కేవలం నా రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే నీ మేనకోడళ్ళు తెచ్చిపెట్టుకుంటాను. నా మొదటి భార్య ఎప్పుడూ నేను ప్రేమించిన అమ్మాయే అని చెప్పాడు వీరేంద్ర. రేయ్, ఎవత్తి కోసమో నా మేనకోడలకి అన్యాయం చేస్తానంటే నేను ఒప్పుకోను. మర్యాదగా దాన్ని పెళ్లి చేసుకొని బంగారంలా చూసుకో. దాని బాబునేం చేసినా నాకు సంబంధం లేదు, కానీ ఇది మాత్రం కంటితడి పట్టకూడదు అని చెప్పాడు ఈశ్వర్. ఆపుతారా నాన్న? మేనకోడలకి సపోర్టుగా ఇంకొక మాట మీ నోటి నుంచి వచ్చినా నేను ఊరుకోను. 4 కాళ్ల కుర్చీ బదులు 4 కాళ్ల మంచానికి పరిమితం చేస్తాను. నేను తాళి కట్టినా అసలు అది ఎప్పటికీ నా భార్య కాదు. కేవలం రాజకీయం కోసం నేను వాడుకునే ఒక పావు మాత్రమే అని చెప్పాడు వీరేంద్ర. కొడుకు మాటలు భయాన్ని కలిగిస్తున్నప్పటికీ తాను కూర్చోవలసిన ప్లేస్లో తన బావ కూర్చున్నాడు. ఆ ప్లేస్ ఎలాగైనా తన కొడుక్కి దగ్గర చేయడం కోసం తన బాధని దిగమింగి సైలెంట్ అయ్యాడు ఈశ్వర్. వీరేంద్ర మాత్రం ఎప్పుడెప్పుడు సురభి తన బోనులోకి చిక్కుతుందా అని వెయిట్ చేస్తున్నాడు. మరోవైపు అనసూయ తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉండగా వెనక నుండి వచ్చి ఆమెను హత్తుకున్నాడు దేవా. ఈ దేవా, ఏంటిది? ఇంటి చుట్టూ జనాలను పెట్టుకొని నువ్విలా చేస్తే మన రొమాన్స్కి వాళ్ళు దిష్టి పెడతారు అంది అనసూయ. ఆమె మాటలు విని కూడా ఏమాత్రం దూరం జరగకుండా ఆమె నడుము మడతల్లోకి చేతులు పోనిస్తూ, అది వదిలేయ్, కావాలంటే 1 కేజీ ఎండుమిర్చితో దిష్టి తీయించొచ్చు, కానీ ఇలా ఖాళీగా ఉండడం కష్టంగా ఉందే. ఏదైనా బిజినెస్ చెప్పు, నీ పేరు మీద స్టార్ట్ చేద్దాం అని అన్నాడు దేవా. నిజమే దేవా, ఖాళీగా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. మనం నిజంగానే ఏదో ఒక బిజినెస్ చేయాలి. అవును, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఏ సహస్ర కోసమైతే వచ్చావో తన దగ్గరికి వెళ్ళడం లేదేంటి? ఈవెన్ తన ఫొటోస్ కూడా ఈ ఇంట్లో ఎక్కడా పెట్టలేదు. ఏమైంది? ఫొటోస్ ఇంకా రాలేదా అని కళ్ళెగరేస్తూ అడిగింది సహస్ర. తనే రోజు కనిపిస్తుంది, ఇంకా దాని ఫొటోస్ ఎందుకులే కానీ
ముందు ఈ విషయం చెప్పు, మనం ఏం బిజినెస్ చేద్దాం అని అడిగాడు దేవా. మనకి డబ్బుకి కొదవలేదు కనుక ఇప్పుడు ఎక్కువ మంది ఆధారపడేది ఫుడ్ మీదనే. సో ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంది అనసూయ. మంచి ఐడియాని, అయితే దానికి సంబంధించిన ప్లాన్ రెడీ చెయ్యి, త్వరలోనే స్టార్ట్ చేద్దాం అని అన్నాడు దేవా. ఓకే దేవా, అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు కూల్గా ఉండు అంటూ అతని వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసి అంది అనసూయ. ఏంటి, ఇప్పుడే కదా ఇంట్లో జనాలున్నారు, దిష్టి అది ఇది అన్నావు, మళ్ళీ నువ్వు నా మెడ చుట్టూ చేతులు వేశావు, ఏం కావాలేంటి అని మత్తుగా అడిగాడు దేవా. ఇప్పుడేమీ వద్దు, కానీ నేను ఒకటి అడుగుతాను, చేస్తావా అని అడిగింది అనసూయ. ఏంటది బంగారం, నువ్వు అడిగితే నేను కాదంటానా అని అన్నాడు దేవా. ఇన్ని రోజులు నేనెప్పుడు నిన్నేం అడగలేదు దేవా, ఎందుకంటే నువ్వు నా సొంతమనే నమ్మకంతో ఉండేదాన్ని. కానీ ఈరోజు పరిస్థితి అలా కాదు, నాకెందుకో నువ్వు దూరం అవుతావనిపిస్తుంది, అందుకే ఈ మాట అడుగుతున్నాను అని నాంచుతున్న అనసూయ మాటలకు విసుక్కుంటూ, ఇప్పుడేమంటున్నావు, ముందా చెప్పు అని అడిగాడు దేవా. దేవా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని టక్కున అడిగింది అనసూయ. ఆమె మాటలకు నుదురు చిట్లిస్తూ, పెళ్ళి కావాలా, ఎందుకు, ఇలా బాగానే ఉన్నాం కదా, ఏ నా మీద నమ్మకం లేదా, మరి నీ మీద ఏ నమ్మకంతో నేను నా ఆస్తులన్నీ నీ పేరు మీద పెట్టాను, ఇదంతా వదిలేసి నేను నీకు దూరం అవుతానని భయపట్టవేంటి అని కొంచెం అసహనంగా అడిగాడు దేవా. తప్పుగా అనుకోకు దేవా, నువ్వు ఒక అమ్మాయి కోసం ఉన్న ఊరిని చేసే పనిని కూడా వదిలేసొచ్చావు, మరి అదే అమ్మాయి కోసం రేపు నన్ను వదిలేవని గ్యారంటీ ఇవ్వగలవా, అదే నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు నేనైతే నీకు దేనికి అడ్డు చెప్పను, నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని అంది అనసూయ. ఓ ఓ, నాకు మీ ఆడవాళ్ళ గురించి బాగా తెలుసు, పెళ్ళయ్యే వరకు ఒకలా ఉంటారు, అయ్యాక మరొకలా ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి వెంట పడడంలో కాస్తో కూస్తో సపోర్ట్ చేసే నువ్వే రేపు తాళి కట్టాక వచ్చి నువ్వు నా మొగుడివి, ఇలా పరాయి అమ్మాయి వెంట పడటం ఏంటి అని అడుగుతావు. అవసరమా ఇదంతా నాకు? నేను సహస్రని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో ఒక మూల కూర్చోబెట్టడమే నా కర్తవ్యం. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఇంటి పెత్తనం, నా మీద హక్కు రెండూ నీవే. ఇంకెందుకు చెప్పు, 2 మూరల పసుపు తాడు కోసం ఆశపడతావు అని అడిగాడు దేవా. అలా కాదు దేవా, రేపు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చి, వీడు నా మొగుడు, ఈ ఇల్లు నాది, నువ్వెవరు ఉండడానికి, బయటికి పో అంటే అని అనసూయ అంటున్న మాట పూర్తవకుండానే, చంపేస్తాను, నిన్నెవరైనా అలా అంటే చంపేస్తాను, నా జీవితంలో నా మీద నీకున్న హక్కు వేరే ఎవ్వరికీ లేదు, రాదు, నేను ఇవ్వను అని అన్నాడు. ఆ మాటలు వింటూనే గట్టిగా అతన్ని హత్తుకుంది అనసూయ. మరోవైపు తన పెద్దమ్మ అక్క గురించిన ఏ చిన్న క్లూ కూడా వదులుకోవడం ఇష్టం లేని సహస్ర నేరుగా వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అక్కడంతా నిర్మానుష్యంగా ఉండడంతో, ఇదేంటి ఇక్కడెవరూ లేరు, ఇక్కడికే కదా వాళ్ళు నన్ను రమ్మంది అని అనుకుంటూనే చుట్టూ చూస్తూ తనకి మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేసింది సురభి. కానీ అవతల ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంతలో ఆమె వెనుక నుంచి సడన్గా వచ్చిన ఒక వ్యక్తి గట్టిగా ఆమె నోరు మూసి ఒక విజిల్ వేశాడు. దాంతో కొందరు రౌడీలు వచ్చి వాళ్లని చుట్టుముట్టారు. అది చూసిన సురభికి తనని ఎవరో ట్రాప్ చేశారని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వెంటనే అతని నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టింది. దాంతో మరో 2 రౌడీలు వచ్చి ఆమెను కదలకుండా పట్టుకున్నారు. ఒకవైపు నోరు మూసినవాడు గట్టిగా పట్టుకోవడంతో ఆమెకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, వచ్చిన వాళ్ళెవరో అర్థం కాక తనని ఏం చేస్తారనని మరోవైపు భయంతో వణికిపోతోంది సురభి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.